ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతం పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోళను అన్నారు. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. ఆనాడు యశోదాదేవి చేత కట్టబడ్డాడు. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. అమ్మ గట్టిగా ముడేసేసింది, రోటికి కట్టేసింది. ఆ రోడ్డు ఈడ్చుకుంటూ పాకాడు. ఒంటి మీద చిన్న మచ్చ ఉండవలసినటువంటి అగత్యం లేనటువంటి పరమేశ్వరుని యొక్క నడుం మీద ఒక తాడు మూసుకుపోయినటువంటి మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ నేను దొరకాలనుకున్న వాళ్ళకి దొరికిపోతాను. నేను దొరకాలని ఎందుకు అనుకుంటానంటే, నిరతిశయ భక్తితో నన్ను సేవించిన వాళ్ళకి నేను దొరికిపోతానని చెప్పడానికి గుర్తు ఆ దామోదరుడు. ఆయన ప్రేమ అంత గొప్పది. నిజానికి ఆయన్ని పట్టడానికి, ఆయన్ని కట్టడానికి సాధనాలు లేవు లోకంలో. కానీ పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌఘమణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతర్పణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. అమ్మా, లోకంలో వేదం కాని, స్మృతి కాని, పురాణం కాని నీ ఇల్లు చెప్తుందేమో, నీ దర్శనం చేయించలేదు. లౌకికంగా మీరు ఆలోచించండి, కోటేశ్వరరావు గారిని కలవాలి అని మీరు అనుకుంటే ఎక్కడున్నారని అడుగుతారు. ఫలానా చోట ఉన్నారు. మీరు నేనున్న విడిదికి రాగలరేమో, కానీ నేను మిమ్మల్ని కలవడం నా సమ్మతి మీద ఆధారపడి ఉంటుంది. మీరు వచ్చారని నేను మిమ్మల్ని కలవాలనేం లేదు కదూ. కానీ ఫలానా వారు వచ్చారు అనేదో పేరు చెప్పారు, ఓ వారా, రండి రండి, రమ్మనండి 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 అని గబాలను తలుపు తీస్తాను ఒక్కొక్కసారి. అంటే నా ప్రేమ కలవడానికి కారణమవుతుంది. అమ్మా, వేదములు, శాస్త్రములు, పురాణములు, స్మృతులు నువ్వు ఉన్న చోటు చెప్పగలవేమో, నీ దర్శనాన్ని, నీ అనుగ్రహాన్ని ఇప్పించగలవా? నీ కారుణ్యమేనమ్మా దర్శనం చేయిస్తుంది. దామోదర లీల యందు భగవంతుడు కట్టుబడ్డాడు అంటే ఒక్కటే కారణం, నిరతిశయ ప్రేమతో. ఏమిటి 2 అంగుళాలు తక్కువ రావడం అన్నది ఆలోచించకుండా సేవించుకుంటూ వెళ్ళిపోయిందంతే. భగవంతుడు ఇంత గొప్పవాడా, నాకు వశుడవుతాడా అన్న భయం కాదు. ఆయన ప్రేమైక మూర్తి, ఆయన ఇక్కడే ఉన్నానండి. అసలు ఆయన లేని నేనెక్కడున్నాను? నాకు దగ్గరగా ఉన్నవాడు అంటూ ఉంటే ఆయన ఒక్కడే. ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు లేడు. ఆయనే నా సర్వస్వం అనుకున్నవాడెవరో వాడికి ఆయన వశుడవుతాడు. భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నాననుకుంటే నీ ప్రేమకి కొన్ని కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ పరమేశ్వరుడిది. ఈ తత్వము నీకు అవగాహన అయిన నాడు భగవంతునికి నీకు ఉన్న అనుబంధం చేత పూజకి కూర్చున్నా, స్మరించిన, నీకు ఒంట్లో పులకరింతలు వచ్చి చేసినటువంటి పూజకి కారణమవుతుంది. అది దామోదర తత్వము. కార్తీక మాసానికి దామోదరుడు అధిదేవత అంటే దాని అర్థం నీకు భగవంతునికి ఉండేటటువంటి అనుబంధాన్ని నువ్వు ప్రీతితో స్మరించి సేవించాలి తప్ప యాంత్రికంగా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా నీకు విశేషమైన ఫలితాన్ని కర్మ తెచ్చి పెట్టలేదు. కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. మీరు చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నటువంటి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని నమ్మకం కాదు. సత్యనారాయణ వ్రతం చూస్తున్నప్పుడు ఒక్కొక్కడు తాదాత్మ్యతతో మానసికంగా చేస్తూ ఉంటాడు. వాడి ఊరికి ఉద్యోగం వస్తుంది ఇంటికి వెళ్ళేప్పటికీ. మనసు ప్రధానం. నీ మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నిజమైతే ఈశ్వరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ మనసు అక్కడికి చేర్చడానికి సాధనాలు, పువ్వులు, సాధనాలు, ఉపచారాలు. అసలు నీ మనసు లొంగకుండా యాంత్రికంగా ఉపచారం ఒకటే చేస్తే ఓం నిధనపతయ నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పువ్వులు ఒక్కటే వేసి నీ మనసు అక్కడ లేకపోతే ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్తది కాదు. ఈశ్వరుడు సృష్టిలోది ఆ పువ్వు, నువ్వు కొత్తగా తేలేదు. ఈశ్వరుడే తీసుకొచ్చాడు. ఈశ్వరునిది కానిది, నీదైనది ఈ లోకంలో ఏమీ లేదు. అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే, ఆయన సృష్టిలోనివి. ఆయన సృష్టిలోనివి ఆయనకే ఇస్తున్నప్పుడు మధ్యలో ప్రీతి, ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే ఆయన పరవశించిపోయి తీసుకుంటాడు. చూడండి, లోకంలో ఓ మర్యాద ఉంటుంది. అమ్మ భగవంతుడికి నైవేద్యం పెట్టి చక్కెర పొంగలు పెడుతుంది కొడుక్కి, మడిబట్టతో ఉంటుంది, ఇంకా తినంటుంది.
వాడు 2 బాదం పప్పులు, 2 కిస్మిస్ పళ్ళు, 2 జీడిపప్పులు ఏరుకుని తిని 2 ముద్దలు తిని, అమ్మ ఎంత బాగుందో చక్కెర పొంగల్ అంటాడు. అమ్మ ఇంత ముఖం చేసుకుంది. బాగుందా నాన్న, తిను అంటాడు. అమ్మ తిను అంటే వాడికి ఏదో ఆలోచన వస్తుంది. వాడు అమ్మ నువ్వు తిను అంటాడు. ఇంకా నాన్నగారు తినలేదు, నువ్వు తిను అంటాడు. కాదు అమ్మ నువ్వు కొంచెం తిను అంటాడు. అంటే అమ్మ వంగి కొడుకు ఇలా పెట్టిన చక్కెర పొంగలి అందుకుని తింటుంది. అమ్మ బాగుంది కదూ అంటాడు. చాలా బాగుంది నాన్న అంటుంది. అమ్మా ఇంకొంచెం తింటావా అంటాడు. వద్దు నాన్న నువ్వు తినంటుంది. భర్తకి వెళ్ళి ఏం చెప్తుంది, ఏమండి ఇవాళ వాడు చక్కెర పొంగలి బాగుందని పాపం నాకు పెట్టాడండి, పెట్టి వాడు తిన్నాడండి, పర్వాలేదు పరమేశ్వరుడు మనకి మంచి కొడుకుని ఇచ్చాడండి. చక్కెర పొంగలి వాడు ఏమైనా సంపాదించి తయారు చేసి అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలో తను ఎంగిలి చేసి ముద్ద అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలోని ముద్ద అమ్మకి పెడితే లౌకికంగా కన్న తల్లికే అంత సంతోషం ఉంటే, ఇన్ని బ్రహ్మాండములు సృష్టించి ఈ శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పరమభక్తితో ఆయనకు ఒక్క పువ్వు ఆయన పాదాల మీద వేస్తే మురిసిపోతాడు. లౌకికమైన తల్లికే అంత ప్రేమ ఉంటే పరదేవతకి పరమేశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుంది. ఆయన ప్రీతిని అర్థం చేసుకుని నువ్వు ప్రీతితో నిలబడగలగడం దామోదరుణ్ణి అధిదేవతగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి భావనతో నువ్వు నిలబడడం. దామోదరం ఆవాహయామి అన్నట్లే త్రయంబకం ఆవాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం. 3 కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు అన్నప్పుడు ఏదో, త్రయంబకుడు అన్నప్పుడు కూడా అదే. కుర్తాలాలు చీరేసుకున్నా నా కొడుకే, సంధ్యావందనం చేసుకోవడానికి పట్టుపంచ కట్టుకున్నా నా కొడుకే. ఆ పరమేశ్వరుడే నీలమేఘశ్యాముడై శంఖచక్ర గదా పద్మములు పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి అని కూర్చుంటే పరమశివుడు. శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు పడుతూ ఉంటాడు. నీకు చదువివ్వాలని నువ్వు అడిగితే వీణ పట్టు కూర్చుంటుంది, డబ్బు ఇవ్వాలని అడిగితే పద్మంలో కూర్చుని అభయహస్తాన్ని చూపిస్తుంది. నీకు శరీర పటుత్వం కావాలి అని నువ్వు అడిగితే ఆమె రుద్రాణీ స్వరూపిణి నీ ముందు కూర్చుంటుంది. నీకు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకున్నావో దానికి అనుగుణమైన రూపంలో ఆవిడ కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎంఆర్ఓగా కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే మీ ఇంట్లో దొంగలు పడితే పోలీస్ ఆఫీసర్గా కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే నువ్వు పుస్తకాలు కొనుక్కోలేకపోతే లైబ్రరీ రూపంలో కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే మీకు బతకడానికి ఆధారం లేకపోతే 2 ఎకరాలు భూమి ఇచ్చే కలెక్టర్ గారిగా ఉంటుంది. ప్రభుత్వం అన్నది ఎక్కడుందండి అంటే కనపడదు. ప్రభుత్వం వీటి ద్వారా ఉంటుంది. అంతేకాని అన్నీ ప్రభుత్వమే కదండి అని చెప్పి ఇంట్లో దొంగలు పడితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. నీకు డబ్బు కావాలంటే లక్ష్మీ స్వరూపాన్ని పట్టుకోవాలి. కానీ లక్ష్మి ఒకటి, సరస్వతి ఒకటి మాత్రం కాదు. ఉన్నది ఆ ఒక్క స్వరూపమే. ఆ స్వరూపమే నీకు చదివిచ్చినప్పుడు సరస్వతి, నీకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి. నువ్వు ఏదడిగావో దానికి తగిన వేషం ఆవిడ కట్టిందంతే తప్ప తత్వతః వస్తువునందు మార్పు లేదు. ఇది తెలుసుకోవడం త్రయంబక స్వరూపాన్ని దామోదర స్వరూపాన్ని సమాన బుద్ధితో ఆరాధిస్తూ దీపాన్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేయడం. ఆ దీపం కేవలం జ్యోతి. నిన్న మీతో మనవి చేశాను, ఉపనిషత్తు అంటుంది ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వభూతాంతరాత్మా సర్వభూతాధివాసః సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః అంటుంది. అసలు పరమేశ్వరుడికి రూపమే లేదు, నిర్గుణుడు, నిర్జనుడు. ఆయన నిష్కలంకంగా నిర్గుణంగా ఉండేటటువంటి స్వరూపం. అటువంటి వాడు మనకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః. కృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నేను నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడం కోసం వారి మాంసనేత్రానికి దర్శనం అవ్వడానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపము కాదు. నా అసలు స్వరూపము వ్యాపకత్వము, అంతటా నిండి నిబిడీకృతమైపోయానంటే ఆయన కానిదేం లేదు.
అందుకే ప్రహ్లాదుడు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందుగదిని చూచిన అందందే కలడు దానవగ్రని వింటే, నాన్న నువ్వు వింటే ఎక్కడున్నాడు విష్ణువు అంటాయేంటి, వ్యాపకత్వము చేత అంతటా నిండిపోయాడు నాన్న అన్నాడు. అయితే నేను ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా అని విష్ణు అన్నాడు. వస్తాడు నాన్న అన్నాడు. ఇప్పుడు ఆ చూపుడు వేలు ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఆ చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి, కానీ అది ప్రసన్న స్వరూపంగా కుదరదు. ఎందుకని బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి మాట ఇచ్చాడు, నువ్వు కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా నిలబడతాయి. నువ్వు గాలిం కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్సమలం తమప్రభల భూరిగ్రాహ వ్యానాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిని మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. అగ్నిలో, నీటిలో, నేల మీద, పైన ఆకాశంలో, ఇంట్లో, బయట, అస్త్రం చేత, శస్త్రం చేత, ప్రాణమున్న దాంతో, ప్రాణం లేని దాంతో, మృగం చేత, నరుడి చేత, దేవత చేత, యక్షుడి చేత, గంధర్వుడి చేత, కిందిన కింపురుషుల చేత నేను మరణించకూడదు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అటు బ్రహ్మగారి మాట నిలబడాలి, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబడాలి. అంతటా ఉన్నాడు అంటున్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడా లేడు అంటున్నాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నాడని నిరూపించడానికి ఎక్కడ వేలు పెడితే అక్కడి నుంచి బయటికి రావడానికి ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక నరసింహం అయిపోయింది ఆ రోజున. పోతన గారు అన్నారు మహానుభావుడు, హరి సర్వాకృతులం కలండనసు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడునుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరొత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునం. ఒక పెద్ద నారసింహమైంది బ్రహ్మాండం. స్తంభాన్ని చూపించాడు, అందులోంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేశాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం. ఉన్నాడని నమ్మినవాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్నవాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం, దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణుస్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయినవాడు పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదం ఆయన మీద ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆపాతాల నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళివిల సత్పూర్ణిందువంతమృతై అస్తోకప్లుతమేకమీ సమదిశం రుద్రాను వాకాంజపం ఝాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భజిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపద్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఈ బ్రహ్మాండమంతా కలిపి అండము, కోడిగుడ్డు, ఒక ఉత్తర దిక్కుకి వాలుగా పానవట్టం ఉన్నటువంటి ఒక శివస్వరూపంగా నిండిపోయింది. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి అసలు నాకు శివ సాకారంగా నీ దర్శనం ఎప్పుడవుతుందని ఆదుర్గా పడుతూ నది పైకెక్కాడు. ఒడ్డుకెక్కి నిలబడేటప్పటికీ ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోత ప్రవాహంబు వాద్ధి ధరిద్వంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానుదహంబులద్భుత సమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్నని చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగమై ఉత్తర దిక్కుకి ఉరిగి దేవతల చేత చేయబడిన అభిషేక తీర్థములు ఉత్తర దిక్కున సముద్రాలుగా పడిపోతే వాళ్ళు చేసిన బంగారు పూల పూజ ఆకాశంలో నక్షత్రాలైతే మంచు తెరలన్నీ కూడా వాళ్ళు వేసిన ధూపంగా ఈ బ్రహ్మాండం నాకు శివలింగంగా కనపడుతోందని నమస్కారం చేశాడు. చేత తత్వత రెండు ఒక్కటే. ఎంత ఆయన సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు పెరిగిపోయి ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఈ బ్రహ్మాండములంతగా నిండిపోయి ఉంటాడు శివస్వరూపం. నువ్వు ఏ కోణంలో నీకు ఏది ప్రీతిపాత్రమైతే ఆ ప్రీతిపాత్రమైన నేత్రంతో నువ్వు చూస్తావు. కానీ తత్వత రెండిటికీ మధ్య ఉన్నటువంటి భేదం ఏమీ లేదు, ఉన్నదొక్కటే వస్తువు. ఇది నిర్ధారింపబడమే మార్గశీర్షము.
ఉపాసనలో చిట్ట చివరికి వెళ్ళిపోయే ముందు నీకు ద్యోతకము కావలసినటువంటి సత్యము. అందుకే కార్తీకం తర్వాత వచ్చేది మార్గశీర్షము. ఉపాసనలో చివరికి వెళ్ళిపోయావని గుర్తు. తత్వత ఉన్న ఒకే ఒక్క వస్తువుని నువ్వు దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితి కార్తీక మాసంలో ఆ జ్ఞాన జ్యోతి, ఆ దీపపు వెలుతురు యందు నీకు భాషించాలి. ఇక్కడే నీకు కనపడాలి ఆ కాంతి ఇక్కడ కనపడాలి. అటువంటి పరమాత్మ స్వరూపానికి శివలింగానికి అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణునికి తులసితో అర్చన చేయడం ఎంత గొప్ప విషయమో మీతో మనవి చేశాను. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం భక్తితో ఆయన పాదాల మీద వేస్తే చాలు, ఆయన పరవశించిపోతాడు. ఆ భక్తి ప్రధానం. ఎంత రొట్ట మీరు తీసుకొచ్చి ఆయన దగ్గర వెయ్యండి, ఆయన ఏమి దాని చేత ప్రీతి చెందడు, ఖిన్నుడవుతాడు. ఇవన్నీ నా సృష్టిలోనే కదరా, నేనే కదరా తులసి మొక్కని చేసిన వాడిని, తులసికి ఆ దళాలు వచ్చేట్టు చేసిన వాడిని నువ్వు కొత్తగా నాకు తీసుకొచ్చి ఇచ్చేదే ఉంది, ఏమీ లేదు. నీ మనసుని నా దగ్గర పెట్టావా చెప్పు. వటుర్వా గేహీవా ఇతివా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి ఇదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే హెత్తదీయస్త్వం శంభో భవతి భవభావంచవాసి అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో. నువ్వు గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, సన్యాసివా, ఎవరికి కావాలండి? భవతు భవకింతేన భవతి. ఎవరికి కావాలరా ఇవన్నీ? ఈ ఆశ్రమాల గురించి నాకు చెప్పకు. నీ మనసన్న పద్మాన్ని భగవంతుడి దగ్గర పెట్టావా చెప్పు. చెప్పి నీ వెంట ఆయన పడతాడంట. ఆ మనోపద్మను ఉంచడం నీకొచ్చా? ఆ రావణం అనేటటువంటిది సాధ్యమైతే ఉపాసనలో అదే కార్తీక మాసం, అదే కార్తీక దీపం, అదే సిద్ధి. కాబట్టి శివాభిషేకము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మనం కొత్తగా చేసేది కాదు. ఎప్పుడూ ఈ బ్రహ్మాండం అంతా తడిసిపోతూ ఉంటుంది. పశ్చిమ దేశాల వాళ్ళు వెచ్చగా ఉండాలని కోరుకుంటారు, ఇక్కడ వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనం ఆశీర్వచనం కూడా ఏం చేస్తామంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. నువ్వు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలంటాం, మనం చల్లగా ఉండాలంటాం. చల్లగా అన్న మాట ఎక్కడిదో తెలుసా? శివానుగ్రహానికి గుర్తు. పరమశివుడు ఎప్పుడూ చల్లగా ఉంటాడు. ఒక చోట శంకరాచార్యులు వారు దిప్పి పొడిచారు పరమశివుణ్ణి. ఏమయ్యా, మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున 3 గంటలకు అభిషేకం చేయించుకుంటావు, నీకేమైనా పిచ్చా అని అడిగారు. ఎందుకని? మౌళవు గంగా శశాంకవు, తల మీదేమో గంగ ఉందా, ఆ పక్కన చంద్రరేఖ ఉందా, 2 చల్లతనమా? ఇది చాలదన్నట్టు పార్శ్వేవామి, ఆ ఎడం చేతి పక్కన భాగమంతానేమో హిమగిరి దుహిత మంగళాంగా దయార్ధ్ర, మంగళమైన అవయవములు కలిగి హిమవంతుని కుమార్తె కాబట్టి చల్లగా ఉండేటటువంటి తల్లి, పైగా దయార్ధ్ర, దయతో చల్లగా ఉన్న పార్వతీదేవి సగం చల్లగా ఉందా? ఇవి చాలవన్నట్టు పాములు ఆభరణాలు అవి చల్లగా ఉంటాయా? ఇవన్నీ సరిపోవన్నట్టు నీకు మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో తెల్లవారుజామున అభిషేకమా? ఏంటయా నీకు చలిపిచ్చి అని అడిగారు. ఆయనకి చలిపిచ్చి కాదు, లోకాలు చల్లగా ఉండాలి అంటే నా వాళ్ళు, నా బంధువులు ఎక్కడున్న వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా 2. శ్రీ మహావిష్ణువుకి 108 తులసి దళాలతో పూజ. 109 చేయకూడదా? అష్టోత్తర శతనామావళి అని అందరికీ 108. ఇంకా 107 ఎవరికి గుర్తు రాలేదా? 109 ఎవరికి గుర్తు రాలేదా? ఋషులకి 108 గుర్తొస్తాయేంటి? కాదు. సనాతన ధర్మమునందు అందరూ బాగుండాలని కోరుకుంటాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏదో మా వాళ్లే బాగుండాలని చెప్పి కోరుకోం. అలా కోరుకున్నప్పుడు ఈ జగత్తులో ఏ ప్రాణి పుట్టినా 27 నక్షత్రములలోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 కాబట్టి 108 నక్షత్ర పాదముల యందు పుట్టిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని 108 తులసి దళాలు, 108 నామాలతో ఈశ్వరుడి పాదాల మీద. నీకు తృప్తి తీరకపోతే సహస్రమనంతం ఓ కావలసినన్ని నామాలతో ఈశ్వరుణ్ణి కీర్తిస్తావు. అభిషేకం చేస్తే నా ఒక్కరి కోసం కాదు, జగత్తంతా చల్లగా ఉండాలి. ఆయనకి ఎప్పుడూ అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండమంతా అండము అంటే గుడ్డు, గుడ్డు రూపంలో ఉంటే పైన చంద్రమౌళి, చంద్ర బింబం ఉంటుంది. అందులోంచి ఎప్పుడు అమృత ధారలు పడుతూ ఉంటాయి. ఆ అమృత ధారల చేత ఆ శివలింగం తడిసిపోతూ ఉంటుంది. ధవళ వికుశం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఆయన ఆ అమృతధారల చేత తడుస్తూ ఉంటాడు. మనం దానికి ప్రతీకగా శివలింగం మీద ధారాపాత్ర పెడతాం. అందులోంచి నీళ్లు పడుతూ ఉంటాయి. నీళ్లు పడుతూ శివలింగాన్ని ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండాలి.
చల్లగా ఉంది అంటే లోకం అంతా చల్లగా ఉంటుంది. ఏమండి కొడుకు పుట్టలేదు, రుద్రాభిషేకం. కూతురికి పెళ్ళవలేదు, రుద్రాభిషేకం. ఏమంటే ఏమిటో ఇంట్లో దిగులుగా ఉంటుంది, రుద్రాభిషేకం చేయించుకోండి. అన్నిటికీ రుద్రాభిషేకమే. నీ మనసు ఎక్కడ వేడికి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు. ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు. అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు. అభిషేకం చెయ్యడం కన్నా గొప్పదేదో తెలుసా? అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం, అది గొప్పది. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది. ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు. అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది. అందుకే పంచామృతములు అంటారు. ఉన్నది ఒకటే అమృతం, 5 అమృతాలు ఉండవు. పంచామృతములు అంటే అవి నీకు 5 రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి. అందుకని 5 రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి. కాబట్టి అంతఃశుద్ధిని కృప చేస్తాయి. కాబట్టి అవి పంచామృతములయ్యాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆవు పాలు సమీకృత ఆహారం. పసిపిల్లలు పాలు తాగుతారు, తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు, క్రీడల్లో ఉన్న వాళ్ళు పాలు తాగుతారు, వృద్ధులు పాలు తాగుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు. పాలు సమీకృత ఆహారము. పాలకి పర్యాయ పదం వేదాంతంలో జ్ఞానం. ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది? ఆ శుద్ధ సత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది. ఈశ్వర, ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం. అలాగే స్వామికి పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు. ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నావో తెలియాలి. తేనె ఆపాత మధురం. ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది. అందుకే రామాయణంలో వానరములన్నీ కూడా తేనె తాగేస్తే గాయంతికి చిత్, ప్రణమంతికి చిత్, ప్రహసంతికి చిత్, విచరంతికి చిత్, ప్లవంతికి చిత్, ప్రలపంతికి చిత్ అంటారు మహర్షి. అవన్నీ నాట్యాలు చేస్తాయి, డబ్బులు వాయిస్తాయి, పాటలు పాడతాయి, గంతులు వేస్తాయి, అన్నీ చేస్తాయి. తేనె తాగితే ఉన్మత్తత కలుగుతుంది. అలా విషయాలను ఎంత అనుభవించినా తృప్తి కలగదు. విషయం అనుభవించి కోరిక తీరుతుందనుకోవడం నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పడం లాంటిది. ఈశ్వర, నాకు ఈ విషయముల యందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖమొక సుఖమా అన్న భావన కలగాలి. అది వైరాగ్య సుఖం. ఆ సుఖము నాకు ఇప్పించు. ఎన్ని జన్మలు ఎత్తాను, ఇలా అనుభవిస్తూనే ఉన్నాను, ఇంకా ఎన్ని జన్మలు నేను ఈ విషయ సుఖాలు అనుభవిస్తూ ఇలా వెంపర్లాడను. వద్దు. కాబట్టి నన్ను అనుగ్రహించు. అబ్బా, ఎన్నాళ్ళు అనుభవిస్తాను, ఏముంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు. ఇది అడగడం తేనెతో అభిషేకం. పంచదార గరుగ్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎవడికి వాడికి ఏదో కారణం చూపించి నా అంత వాణ్ణి నేనని మురిసిపోతూ ఉంటాడు. నా అంత వాణ్ణి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో ఎదటివాడికి గరుగ్గా ఉంటుంది. ఏమిట్రా వీడి అస్తమానం వీడి స్తోత్రం చేసుకుంటారనిపిస్తుంది. ఆ అహంకారం తీసేసి అవినయమపనయ విష్ణోహో అంటారు షట్పది స్తోత్రంలో శంకరాచార్యుల వారు. నాకు అవినయాన్ని తీసేసి నాకు వినయాన్ని కృప చేయి. నేను ఎంతటి వాణ్ణి అన్న భావన నాకు కృప చేయి. అంతటి మహాత్ముడు శంకరాచార్యుల వారంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వరా, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనిద్దరి మధ్య ఈ సంబంధం, నన్ను అనుగ్రహించమని అడిగారు. శంకరులంతటి వారు ఆ మాట అన్నారు. నేను ఎంతటి వాణ్ణి గర్వపడ్డానికి, ఎంతటి వాణ్ణి అహంకరించడానికి అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చెయ్యమని అడగడానికి పంచదారతో అభిషేకం. ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఎందు ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి
పంచగవ్య ప్రాసనమునందు కూడా ఉపయోగిస్తారు. అది పాపాలని దహించగలిగినటువంటిదై ఉంటుంది. కాబట్టి ఇతపూర్వం నేను చేసినటువంటి పాపములు తెలియక ఏమున్నాయో, శాస్త్రోల్లంఘనం నేను చేసినవి ఏమున్నాయో అవి నీ యొక్క కృపచేత కాల్చేసి, ఆయన అనుగ్రహం కలిగింది, ఆయన ఎంతలో తీసేస్తాడు. ఒకవేళ ఆయన తీసేశాడు అనుకోండి, ఎందుకు తీసేసావు వాడిని అడగగలిగిన వాడేవాడు. ఆయన ఈశ్వరుడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేశు సేవింతునో నా శీలం బడువైన నిరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు దుర్జటి. ఈశ్వర, నేనేమీ చెయ్యలేదని నీకు చెప్తున్నాను. కాశీ వెళ్ళలేదు, కాళహస్తి వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదని నీకు నేను చెప్పుకున్నాను. వీడెంత నిజాయితీ పరుడా, ఏమీ చెయ్యలేదని నాతో చెప్పేసుకున్నాడు. కాబట్టి నాకు వీడు నచ్చాడని నువ్వు నన్ను నెత్తి మీద పెట్టుకుంటే కాదన్నవాడున్నాడా? వాడు పాపం నిజం చెప్పాడని నన్ను నెత్తి మీద పెట్టేసుకో అన్నాడు. ఎంత దబాయించి మాట్లాడాడండి. అది ప్రేమ అంటే. పాలుం బొవ్వయు పెట్టదం కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొడితే లేకున్నం ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడెట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. బయట హోరణ వాన తుఫాను. తండ్రి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్. కారులో ఇంటికి వచ్చి అమ్మయాన్ని లోపలికి వెళ్ళాడు అలిసిపోయి. ఏమంటే పిల్లాడికి ఎంత పెట్టినా అన్నం తింటలేదు, ఇంట్లో పని మనిషిని కూడా పంపించేశాను, అరటిపండు కావాలంటున్నాడండి. ఎలా? తండ్రి బతిమాలాడు, రే అలిసిపోయి వచ్చాను, కాస్త అన్నం తినరా, నేను తింటాను అన్నాడు. నాన్న నాకు అరటిపండు ఉంటేనే తింటాను అన్నాడు. వాడు ఏం చేస్తాడు? ఐఏఎస్ ఆఫీసర్ అని కూర్చుంటాడు ఏంటి? ఓ తువ్వాలు నెత్తి మీద వేసుకుని పక్క కొట్టుకెళ్ళి అరటిపండు పట్టుకొచ్చాడు. అరటిపండు తీసుకొచ్చాను దిక్కుమాలాడా, చంపేసేవు పట్టుకుని తిట్టారనుకోండి, వాడు తింటే ఏడుస్తూ కూర్చుంటాడు. ఎంత అదృష్టం రా నాన్న నీ కొడుకు, అరటిపండు తెచ్చానా లేదా, నాన్న తిను అనాలి వాడు, అంటే నేను తింటాను. వాడు బతిమాలి కడుపులో బాగున్నా పైకి బతిమాలి అరటిపండు పిసికి పెరుగన్నం పెడితే తిన్న పిల్లాన్ని చూసుకుని మురిసిపోయిన తల్లిదండ్రుల్లా తిరియక నిన్ను విడిచిపెట్టి తిరిగినటువంటి నా అజ్ఞానాన్ని మన్నించి ఇప్పుడు నీ పాదవలయందు భక్తి నువ్వే ఇచ్చి నాకు కుడిపించి మీరు మంచివాడిని నీ ఎందు ఐక్యం చేసేసుకో, ఎవరు కాదన్నారు? పెంకి పిల్లాడికి అరటిపండు అన్నం పెట్టినట్టు పెట్టుకో భక్తిని అన్నాడు దూర్జటి. అది స్వతంత్రం అంటే. కాబట్టి ఆ పంచామృతాభిషేకము చేయడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి. అవి పొంది ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోర్కెలు అంత తీరుతాయి. మన ఒక్క కోరిక కాదు, ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఊరంతా చల్లగా ఉంటుంది. యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయి. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం. కార్తీక మాసం ఉపాసన కాలం. పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా వర్షించేటటువంటి కాలం. మీరు ఎన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారన్నది కాదు, మీరు ఎంత భక్తితో శివలింగం దగ్గరికి వచ్చారన్నది ప్రధానం. అందుకే ఆ అష్టదిగ్గజాల్లో కవి అద్భుతమైన మాట ఒకటి అన్నాడు. ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిట పత్తిని సుమంత నెవ్వాడు పారవయించు శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి. అభిషేకం అంటే ఏంటి? ఓ పాత్రతో పట్టుకుని నీళ్లు పొయ్యమని. వీడేం చేస్తాడు? ఊరి నిండా నీళ్లు ఆయన ఇచ్చినా వీడు చిన్న గ్లాస్తో నీళ్లు కట్టుకుని ఉద్ధరిణితో ఇలా పోస్తూ ఉంటాడు. నీకు పోస్తే స్నానం అలా? అభిషేకం అంటే స్నానం. ఇప్పుడు ఉద్ధరిణితో ఇలా పోయడం ఏంటి? పాత్ర పట్టుకు పొయ్యలేవా? ధార పొయ్యడు, చల్లుతూ ఉంటాడు ఆయన మీద నీళ్లు. నేను ఉపన్యాసం చెప్తుంటే కోటేశ్వర చాలా బాగా చెప్పారు సుమి అని నీ నీళ్లు చల్లుకొని పట్టుకొచ్చి చల్లారు అనుకోండి, నాకు ఎంత విసుగ్గా ఉంటుంది. కానీ శివలింగం దగ్గరికి వెళ్ళి కాసి నీళ్ళిలా ఉద్ధరణితో కలిగితే ఆహా చాలా సంతోషం రా నాన్న అంటాడు ఆయన. కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి పత్తి ఇసుమంత నెవ్వాడు పారవయించు. పెద్ద భక్తితో వీడు మారేడు దళం వేశాడేంటి? మారేడు దళంతో పూజ ఎందుకు? మారేడు దళాన్ని మీరు చూడకుండా ఇలా ఈయన పట్టుకుని వేస్తే దాని ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం, మారేడు దళం బోర్లా పడితే జ్ఞాన కటాక్షం. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం మారేడు దళానికి శివలింగానికి తగలడంలో ఉంటుంది. ఎటు తగిలినా కటాక్షం. అందుకే ఏకబిల్వం శివార్పణం. ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు. అంత గొప్పది మారేడు దళం. 6 నెలలు పూజ పెట్టిలో పెట్టి పూజ చేసుకోవచ్చు. దానికి నిలవదోషం లేదు. అటువంటి మారేడు దళాన్ని లక్ష బిల్వార్చన అన్న పేరుతో తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆరాధన చేస్తారు. చేసి అభిషేకం చేస్తే ఆ చల్లబడినటువంటి పరమేశ్వరుడు మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. జ్ఞానదాత మహేశ్వర.
ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ నేననేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కృప చేస్తాడు. అలా కృప చెయ్యగలిగిన వాడు కనుక ఆ శివలింగానికి అభిషేకం. ఆ అభిషేకానికి శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. ఇది నువ్వు ధ్యానం చేసి అభిషేకం చెయ్యాలి. అంతేకాని అభిషేకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఏవేవి పోసేద్దామని చూడకూడదు. కాసేపు ధ్యాన శ్లోకం చెప్పి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, శివలింగం దగ్గర కూర్చుని శివలింగం వంక చూసి కళ్ళు మూసుకుని ఈ బ్రహ్మాండమే శివలింగము, ఆ చంద్రబింబమే ధారాపాత్ర, అందులోంచి పడుతున్న అమృతంతో ఈ బ్రహ్మాండం తడిసింది. ఆ బ్రహ్మాండమునకు గుర్తు ఇదిగో ఈ శివలింగం. ఇందులోంచి వచ్చి ఇందులో నిలబడి ఇందులోకి లయమైపోతున్నాయి లోకాలన్నీ. అటువంటి స్వామికి నేను అభిషేకం చేస్తున్నాను, సమంతక స్నానం చేయిస్తున్నానని రుద్రం వినపడుతుంటే నువ్వు పరమ భక్తితో పదార్థము శుద్ధజలము పదార్థము శుద్ధజలము పోస్తూ నువ్వు అభిషేకం చేసి చందనము అలది ఆయనకి బొట్టు పెట్టి చక్కగా ఆయనకి బిల్వదళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేస్తే బహుప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు. నిజానికి ఇవేవీ మనం కొత్తగా తెచ్చేవి కావు, భావన ఒక్కటే మనం నిలబెట్టవలసింది. ఆ భావన ఒక్కటి ఉన్నదా మురిసిపోతాడు పరమేశ్వరుడు. ఆయన కూడా త్రయంబక స్వరూపంగా శ్రీమన్నారాయణుడు లోకమునకు తండ్రిగా ఎలా నిలబడతాడో అలాగే ఆయన నిలబడతాడు. అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ఒక శ్లోకం చెప్తారు, వాగర్ధానివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్ధము కలిసి ఉన్నట్టే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. శివలింగంలో కూడా పీఠం అందమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం పర్వం పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యులు వారు వేదాంత డిండిమల్లో. శివలింగానికి పైన ఉన్న చిన్మయం శివస్వరూపం అయితే పీఠం పార్వతీదేవి. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు ప్రకృతి పురుషులు. ప్రకృతితో పురుషుడు కలిసి ఉండలేదనుకోండి అది అయోమయానికి అవ్యవస్థకి అశివానికి దారితీస్తుంది. ఈ ప్రకృతి శరీరము లోపల ఆత్మ శివుడు పురుషుడు కలిసి ఉంటే శివం మంగళం. ఈ ప్రకృతి నుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం శవం. ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే వెంటనే నిరుపయోగం అయోమయం. కార్ విత్ హార్స్ పవర్, కారుకి పరిగెత్తే శక్తి ఉండాలి, పరిగెత్తే కారు అవసరమైనప్పుడు ఆగే శక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే కారు ఉపయోగం. కారు ఉంది పరిగెత్తదు, పరిగెడుతుంది పరిగెత్తగలిగిన శక్తి ఉంది కానీ కారు లేదు, రెండూ నీకు ఉపయోగం కావు. పార్వతీ పరమేశ్వరులంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దాని చేత కేళి జరుగుతుంటుంది. కేళి యొక్క సమూహము జరుగుతున్న ప్రదేశమునకు కైలాసమని పేరు. కైలాసం ఎక్కడుంటుందంటే అంతటా నిండి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంతటా అన్నప్పుడు ఇలా అన్నాను. దీన్ని లాస్యం అంటారు, అమ్మవారి స్వరూపం. చేతులు ఇలా కదపడం ఆంగికం, లాస్యం. భావ ప్రకటనం అంతా అమ్మవారు, ఈ చేతులు కదపడం అంతా ఆంగికం, శివస్వరూపం తాండవం. నేను అంతటా అన్నప్పుడు ఇలా అంతా నిండిపోయిందంటూ నా కళ్ళు పెద్దవి చేయడం భావ ప్రకటన, లాస్యం అమ్మవారు. ఇలా చేతులు ఊపడం పరమశివుడు, ఆంగికం. అందుకే లాస్య తాండవములు రెండు ఎక్కడ జరుగుతాయో అది కేళి, కైలాసం. అందుకే మీరు పురాణంలో ఎక్కడ చూసినా ఎవరు వెళ్ళినా ఋషులు వెళ్ళేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు రతికేళిలో ఉన్నారంటారు. రతికేళిలో ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటంటే అది మంగళస్వరూపం. నా ఎందు భావము లాస్యము కూడా ఉన్నాయనుకోండి నేను మంగళస్వరూపుణ్ణి. భావలాస్యములు ఆగిపోయాయంటే అమంగళస్వరూపమని గుర్తు. కేలి జరుగుతోంది అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. ప్రకృతి పురుషులు వేరయ్యారా అది ఉపద్రవానికి దారితీస్తుంది. కాబట్టి శివలింగ స్వరూపమునందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి. ప్రకృతి అంటే నామరూపాలు. చెట్టు తెలియాలి, మనిషి తెలియాలి, కుర్చీ తెలియాలి, మైకు తెలియాలి, పంచా తెలియాలి, ఉత్తరీయం తెలియాలి. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది. శివలింగం చిన్మయం, అది అరూపరూపి. కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది. అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది, ఆత్మ చైతన్య స్వరూపంగా. అటువంటి శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప పాపం తీరుతుంది. మనందరికీ లోపల ఒక వేడి ఉంటుంది. ఏమిటా వేడంటే
శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇన్ని కోట్ల జన్మలిత్తాడు, ఇన్ని శరీరాల్లోకి వెళ్ళాడు. ఒక శరీరంలో 5 నిమిషాలే ఉన్నాడు, ఒక చోట 10 నిమిషాలు, ఒక చోట ఏడాది, ఒకసారి 5 ఏళ్ళు. మృత్యువు మాత్రం రాత్రి పగలు అసుర సంఖ్య వేళ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అసలు దానికి అంతెక్కడుంది? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. పెద్దవాడిని అయిపోయానండి, ఇంకేం ఆడతాను కబడ్డీ, ఎవరు అడగరు. పెద్దవాడిని అయిపోయాను, క్రికెట్ ఏం ఆడతానరా, ఎవరు అడగరు. తాతగారు చిన్నప్పుడు మీరు బాగా బౌలింగ్ చేసేవారట, ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాను రా మోకాలు నొప్పి అంటారు. అయిపోతుంది. మృత్యు వచ్చి పోరాటం మొదలు పెడితే ఓపిక ఎక్కడుందే నీతో చేయడానికి ఇప్పుడు అంటే కుదరదు, చేయవలసిందే. నిలబడతానని వీడు, పడబడతానని అది. ఎప్పుడు ఇద్దరి మధ్య పోరాటం. ఇప్పుడా ఇన్ని కోట్ల జన్మల నుంచో అలసట అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంఖ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అనంతం. అందరూ నిద్రపోతుంటే ఇంటెన్సివ్ కేరింట్లో వీడు ఒక్కడే దడదల అడిపోతూ యుద్ధం చేశాడు. తెల్లవారగట్ట చేశాడు, రాత్రి చేశాడు, పగలు చేశాడు, ఎప్పుడో పడిపోయాడు. ఇన్ని జన్మలు ఎత్తావు, ఇన్ని జన్మల నుంచో అమ్మ కడుపులో పడుకోను, రుద్రభూమిలో కలిసిపోను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం వదిలిపోవాలంటే ఎన్నాళ్ళు చేస్తాను ఈ దిక్కుమాలిన ప్రయాణం? హైదరాబాద్ రావడం బాగానే ఉంటుంది, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత ఏమంటాను, ఎప్పుడు పోతాను కాకినాడ అంటాను. కాకినాడ పోయిన వాడిని ఏమంటాను, మళ్ళీ ఎప్పుడు ఏదో ఊరు వెళ్ళాలని డైరీ చూసి మళ్ళీ పెట్టి చదవడం ప్రారంభం. ఇక్కడ వదిలిపెడుతున్నాను, మళ్ళీ అక్కడ ప్రవేశిస్తున్నాను, అక్కడ వదిలిపెడుతున్నాను, ఇక్కడ ప్రవేశిస్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, మృత్యువు జననము ఈ రెండిటికి మధ్య ఉండే వ్యవధానం ఎటువంటిదో తెలుసా? తల్లి పిసిపిల్లవాడికి పాలిచ్చేటప్పుడు తన ఒడిలో ఒక తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి, కుడి స్తన్యంలో పాలు అయిపోతున్నాయి, వాడి ఆకలి తీరలేదని తెలుసుకున్న తల్లి ఆ పిల్లవాడిని కుడి తొడ నుంచి ఎత్తి ఎడం తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టేటప్పుడు మధ్యలో వచ్చినటువంటి వ్యవధానం ఎటువంటిదో, ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే మధ్యలో జనన మరణములకు ఉండే వ్యవధానం అటువంటిదో. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎక్కడికెళ్ళినా సంసారమే. ఓ భార్య, పిల్లలు, ఓ పంది, దానికి ఆడపంది, ఇప్పుడు మనిషి, ఇప్పుడు ఓ భార్య, పిల్లలు. ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన సంసారం? ఈశ్వర తిరగలేను, అబ్బా నీలో కలిపేసుకో, వద్దాయా ఈ ప్రయాణం అని అవనే, అబ్బా చేయలేనండి ప్రయాణాలు, ఇంకా చేయను అంటున్నావు కదా. మరి అలాంటి ఆ ప్రయాణం ఆపమని అడగలని నీకు తాపం కలగట్లా? ఎన్నాళ్ళు తిరుగుతాను, నీకు లోపల వేడి పుట్టట్లా? ఆ వేడి నీకు పుడితే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన వాడు. ఎందుకని? జననమునకు కారణమైనటువంటి మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చినవాడు వాడే. మరణమునకు కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడంకాలు పెట్టి తన్ని చంపినవాడు వాడే. ఇవి పరమశివుడివే అనుకుంటున్నారేమో, పార్వతీదేవి కూడా. ఎందుకంటే ఎడమకాలు అమ్మవారిది, వామార్థ భాగం. అయితే మరి పరమశివుడి ప్రమేయం లేదా అండి యమధర్మరాజు గారిని చంపడంలో అంటారేమో. కాలు కదిలిందంటే మనసు కదిలింది కదా ముందు. మనసు పార్వతీదేవిదా పరమేశ్వరుడిదా? ఇద్దరిది. అందుకని మనసు ఇద్దరిది కాబట్టి కాలు కదపడంలో ఆజ్ఞ ఇద్దరిది కాబట్టి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. 3వ కన్ను ఒక్క పరమేశ్వరుడికే లేదు, పార్వతీదేవికి కూడా ఉంది. త్రయాహృత్వామన్న పరిపరితృప్తేన మనసా అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తూ, అమ్మవారికి పరమేశ్వరుడికి 3వ కన్ను ఇద్దరికీ చెందినటువంటి ఆస్తి, ఆ త్రిలోచనం. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి తృతీయనాడు త్రిలోచన గౌరీ వ్రతము అని ఒక వ్రతం. ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ చేస్తారు అమ్మవారికి. కాబట్టి అటువంటి పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే, పరదేవత పాదములు పట్టుకుంటే మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని శాసించగలిగిన వాడు ఆయనే. మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుణ్ణి నిగ్రహించగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఇక జనన మరణములు లేకుండా చేయగలిగినటువంటి మోక్షస్థితిని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము చేత సంసార భ్రమణ పరితాపోప శమనమును పొందడానికి ఉపకరణమే పరమేశ్వర లింగాభిషేకం. ఆ అభిషేకము చేత బాహ్యమునందు ఐశ్వర్యమును పొందొచ్చు, లోకశాంతిని సాధించవచ్చు, ఆంతరమునందు
ప్రశాంతంగా హాయిగా సంసార భ్రమణ పరితాపోపశమనము నుండి దూరమై జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవచ్చు. ఇన్నిటికీ ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు చేసినటువంటిది ఏదైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి కార్తీక మాసంలో సమాన స్థాయిలో ఇటు పరమశివుడి పూజ, అటు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఏ విధమైన అరమరికలు లేకుండా ఒక్కటైనటువంటి భగవత్తత్వంగా మనసు లోపల భావన చేస్తూ చక్కగా ఆ శివకేశవుల స్వరూపంగా ఇద్దరినీ కూడా ఆరాధించేటటువంటి కాలం. ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక విశేషం, అపమృత్యు భయం లేకుండా చేసుకోవడం అన్నది ప్రధానం. మీకు నేను చెప్పా, కార్తీక మాస ప్రారంభమునకు ముందు ఆశ్వీజ మాసం చిట్ట చివర దీపావళి అమావాస్య నాడు అపమృత్యు దోషాన్ని తొలగించుకోవడానికి ఆ ఉత్తరేణి ఆ మట్టి పెళ్లతో ఉన్నదాన్ని తీసుకొచ్చి శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాన పునఃపునః అంటూ దాన్ని తిప్పుకుంటారు, అపమృత్యు దోషం పోతుంది అని. ఆ అపమృత్యు దోషాన్ని పోగొట్టడానికి వీలైనటువంటి తిథులు కొన్ని నడుస్తాయి. చిత్రం ఏమిటంటే, ఏదో పెద్ద కష్టపడిపోయి ఉపాసన చెయ్యవలసిన అవసరం లేకుండా తప్పుకోవచ్చు. అత్యంత ప్రేమతో కూడిన మానవీయ సంబంధంతో లోకంలో మధురాతి మధురమైన పిలుపు అన్నయ్య అన్న పిలుపు. అన్నయ్య అన్నయ్య అని చెల్లెలు పిలుస్తుంటే అసలు ఏ అన్నకైనా మనసు కరిగిపోతుంది. అసలు ఆ అన్నయ్య అన్న మాట ఎవరు కనిపెట్టారో కానీ ఆ అన్నయ్య అన్న పిలుపు పోతన గారికి ఎంత ఇష్టం. అమ్మా ఒకటి, అన్నయ్య ఒకటి. ఎక్కడైనా అవకాశం వచ్చిందా వదలరు పోతన గారు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మడలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక నిన్నుల మ్రోతలే నిజము మీరని చంపకుమన్న మాని రావన్న తగదన్న సహింపుమన్న వేడెదన్ అంటాడు వసుదేవుడు. బావా అనడు, అన్నం నీవు చెల్లెలికి, అన్నతో మొదలుపెట్టారు పద్యం. నీ చెల్లెలయా, నువ్వు అన్నయ్యవి. అన్నము నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. చెల్లెలు కనపడితే సంతోషంగా ఓ చీర ఇవ్వాలి, పసుపు కుంకుమ అమ్మ కట్టుకో అని. ఆవిడ ఎంత ఐశ్వర్యవంతురాలైనా మా అన్నయ్య ఇచ్చిన చీర అని కట్టుకుని మురిసిపోతుంది. కాబట్టి ఇవ్వద్దు అంటాడు. పిచ్చి తల్లి దేవకీదేవి కంసుడు వచ్చి బిడ్డని లాగేస్తుంటే ఆవిడ ఆ కంసుడి వంక చూసి అంటుంది, అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడి విమేన కోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాజపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది. ఒకటికి 10 మాటలు అన్నయ్య 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 అంటుంది. ఆ అన్నయ్య 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 అంటే కరిగిపోతాడు. అది ఎక్కడవనివ్వండి ఆ అనుబంధం అంతే. మీకు సాధారణంగా గమనిస్తే దేవతలకి కూతుర్లు ఉండడం అన్నది తక్కువ ఉండదు. ఒక్క సూర్య భగవానుడు మాత్రం ఓ కొడుకుని కూతుర్ని కన్నాడు. యమున కూతురు, యముడు కొడుకు. యమున ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలమునకు గుర్తు యమున. కాలమునందు ఎవరు పడిపోవాలో వాళ్ళని అరమరిక లేకుండా పడగొడతాడు యముడు. ఎంత యముడు మనం వినడానికి కొంచెం బాధగా అనిపించినా వాళ్ళిద్దరూ అన్నా చెల్లి. అసలు నిజంగా ఆయన చేసిన దోషమేం లేదు. ఎందుకంటే మహానుభావుడు శరీరంలోంచి విడిపించకపోతే వృద్ధాప్యంలో ముసలి శరీరాన్ని పట్టుకుని ఏం చేస్తావు, విడిపించి కొత్త శరీరంలో ప్రవేశపెడుతున్నాడు. అందుకే మృత్యువు దేవత అన్నారు. నోములు వ్రతాలు లేకపోయినా ఆవిడ దేవతాస్వరూపం మృత్యువు. కాబట్టి ఆ యమునకి కోరిక, మా అన్నయ్య వస్తే బాగుండాలి. ఆయనకి ఖాళీ ఎక్కడ ఉంటుంది పాపం, వస్తారా? ప్రతి క్షణం అలా పంపుతూనే ఉండాలి, పడగొడుతూనే ఉండాలి, తీసుకొస్తూనే ఉండాలి, పాపపుణ్యాలు విచారణ చేస్తూనే ఉండాలి, వింటూ ఉండాలి, శిక్షలు వేస్తుండాలి. కలెక్టర్ మెజిస్ట్రేట్ లాగా ఆయనే న్యాయస్థానం, ఆయనే తీర్పులు, ఆయనే శిక్షలు, ఆయనే తీసుకొస్తూ ఉండడాలు. ఎన్ని పనులు ఆయనకి. వస్తానమ్మా అంత ఖాళీ ఎక్కడుందనేవాడు. ఎందుకో బుద్ధి పుట్టింది పాపం, ఇన్ని మాటలు అడుగుతోంది, వెళ్ళొద్దు. అసలు యమదంస్ట్ర బయటకు వచ్చే కాలం కార్తీక మాసం అయినా కూడా చెల్లెలు ఇన్ని మాటలు పిలుస్తోందని చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు. అన్నయ్య వచ్చాడు, పరమ ప్రేమతో అన్నం పెట్టి భోజనం చేశాడు. చేసి మరి చెల్లెలకి ఏమైనా మాడ ఇవ్వద్దు, కోరిక తీర్చద్దు. ఆయన అన్నాడు, అమ్మ ఏం కావాలి చెప్పిస్తానన్నాడు. అంటే చెల్లెలంది, అన్నయ్య
నీ పేరు చెప్పేటప్పటికి లోకం అంతా భయపడుతూ ఉంటుంది. నువ్వు ఎంత ధర్మరాజు అయినా, ఎంత ధర్మాత్ముడు అయినా మా అన్నయ్య యమధర్మరాజు గారని చెప్పి బాబోయ్ అంటారు. ఓసారి చూడ్డానికి వస్తామని ఎవరు అనరు అన్నయ్య. అందుకని నిన్ను నేను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష విధియ నాడు నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేశావు. ఏ అక్క చెల్లెల ఇంటికి ఏ అన్నదమ్ముడు వెళ్ళి అన్నం తిన్నా వాడి జోలికి నువ్వు వెళ్ళకు, అపమృత్యు దోషం ఇవ్వకు. అపమృత్యు దోష నివారణార్థం వాడు ఏ మృత్యుంజయ హోమమో రుద్రాభిషేకమో చేసుకుంటే కరుణించినట్టుగా అక్క చెల్లెల చేతి అన్నం తింటే వదిలిపెట్టాయన్నయ్యా అంది. అమ్మా ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఇందులో కూడా అమ్మాయి మీద ప్రేమే. తప్పకుండా కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు ఏ అన్నయ్య అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం లేదమ్మా అన్నాడు. అందుకే దాన్ని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెడతారు. అక్క చెల్లెళ్ళు తోడ పుట్టడానికే కాదు, అన్నదమ్ముల్ని సోదరి ద్వితీయ నాడు ఆహ్వానించాలి. మా ఇంటికి వచ్చి అన్నం తినమని అంటే ఇంటికి వెళ్ళి అన్నం తిని సంతోషిస్తారు. ఆ పక్కన వచ్చేటటువంటి తృతీయ భాతృతృతీయ అంటారు. ఆ తదియ నాడు అక్క చెల్లెల్ని ఇంటికి తీసుకెడతారు. అన్నయ్య ప్రేమ అన్నయ్యకి ఉంటుంది కదా, అమ్మా నేను వచ్చాను నాతో రా ఒక్కరోజు లేదు కానీ బావగారు ఒకసారి మా చెల్లెల్ని పంపించండి అంటే తన ఇంటికి తీసుకెడతాడు. కానీ శాస్త్రంలో ఏమిటంటే అక్క చెల్లెల్ని తీసుకొస్తే మంచిదే. అక్క చెల్లెల్ని తీసుకొచ్చిన అథవా తృతీయ అంటే తదియ తిథి నాడు సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాల్ని బహూకరించాలి. అమంత్రకంగా మీరు చేసినా సరే, అంటే ఒక సువాసిని తీసుకురావడం అంటే ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కూర్చోపెట్టడం మంచిదే. దానితో పాటుగా సువాసినికి కొన్ని లక్షణాలు ఉండాలి. సువాసిని పూజ అని ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని నామములను ఉంటాయి, ఆ నామములు చెప్పాలి. సువాసిని నామములు అంటే భర్తకి సేవ చెయ్యడంలో గొప్ప అనురక్తి కలిగినది, గురుభక్తి పరాయణురాలు, వేదము యందు విశ్వాసమున్నది, ఎప్పుడూ పురాణంలో ఉండేటటువంటి విషయాల్ని వినడంలో అనురక్తి కలిగినది, బంధువుల్ని పోషించేది, అతిథుల్ని పరమ ప్రేమతో మర్యాదతో చూసే లక్షణం ఉన్నది, కడుపున సంతానం కలిగి ఆ సంతానము నష్టము కాకుండా బ్రతికి ఉన్నటువంటి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నది, అన్నిటినీ మించి బంధువులకు అన్నం పెట్టడంలో బంధువుల యొక్క పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్లా ప్రేమించి పోషించగలిగినది, ఇటువంటి లక్షణములు ఉన్నటువంటి సువాసినికి సువాసిని నామములతో పూజ చేస్తారు. ఆమె పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి తీర్థములు లోపలికి పుచ్చుకుంటారు. సువాసిని పాదోదకం అంటే పరదేవతా పాదోదకమే. ఆమెకి జటాబంధనం చేస్తారు. అది సువాసిని పూజలో అత్యంత ప్రధానం. జటాబంధనం అంటే అక్క చెల్లెలైతే తనే కట్టచ్చు. ఇంటికి ఎవరైనా బయట సువాసిని తీసుకొస్తే తన భార్య ఆమె జట ఎత్తి పట్టుకుని జటాబంధనం వేస్తుంది. జటాబంధనం అంటే ఇప్పటి రోజుల్లో బహుశా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే రబ్బర్ బ్యాండ్ అంటారేమో. అది అలంకారం చెయ్యడం, ఆ కేశపాశమును ఎత్తిపట్టి కడతారు. ఆ ఎత్తిపట్టి కట్టినటువంటి ప్రక్రియ గొప్పది. ఎందుకంటే పరదేవత యొక్క కేశపాశాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి అజ్ఞానము వెంటనే నశిస్తుంది. శంకరుడు సౌందర్యలహరి చేస్తూ ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణ చికుర నికురంబం తవసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలబధన మాటీ విటపినాం అంటారు. నల్ల తుమ్మెదల బావులో ఉంటుంది ఆవిడ జడ. అటువంటి కేశపాశాన్ని సువాసిని కేశపాశంలో చూస్తారు. తన అక్క చెల్లెలైనా పర్వాలేదు, వేరొక సువాసిని అయినా పర్వాలేదు. ఆ రోజున సువాసినికి మంగళ ద్రవ్యాలు ఇవ్వాలి. మంగళ ద్రవ్యాలు ఏవి ఇవ్వాలి అంటే భాస్కరరాయల వారు నిర్వచనం చేశారు, ఆయన వ్యాఖ్యానం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయన కొన్ని వస్తువులు చెప్పారు. ఎర్రటి పువ్వులు, జీలకర్ర, ధనియాలు, రూపు విరిగిపోనటువంటి పాలు, అలాగే ఆ పసుపు కుంకాలు, గాజులు, జీలకర్ర, అనుములు, ఇలాంటివి చిన్న చిన్న సంచులలో పెట్టి వీటన్నిటినీ కలిపి వస్త్రద్వయం మీదుంచి సువాసిని చిహ్నములైనటువంటి మట్టెలు మెడలోకి ఇవ్వగలిగితే
బంగారంతో చేయబడినటువంటి మంగళసూత్రములు, నల్లపూసలు, కురులలోకి పువ్వులు, కుంకుమ, పాదాలకి పసుపు రాసి బొట్టు పెట్టి సిగలో పువ్వులు అలంకారం చేసి ఒంటికి పరిమళ ద్రవ్యాన్ని అలవి ఈ పదార్థములనన్నిటినీ బహూకరించి నమస్కరిస్తారు. తదియనాడు ఎవరు అలా పూజ చేశారో వాళ్ళ పట్ల పరదేవత ప్రసన్నురాలవుతుంది. పరదేవత ప్రసన్నురాలైందంటే మూకపంచచక్రం మూకశంకరుడు చెప్తారు, 9 గ్రహములు ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ పాద మంజీరముల ధ్వనిని బట్టి నడుస్తాయి. గతవు మందో అంటారు. శనీశ్చర గ్రహం కూడా ఆమె మెల్లని నడకను ఆశ్రయించి నడుస్తుంది. అన్ని గ్రహములు వశవర్తులై ఉంటాయి అమ్మవారి నడకని, అమ్మవారిని ఆశ్రయిస్తే. అందుకే పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి అంటే ఆవిడ మేనకాదేవికి దర్శనమిచ్చి చెప్పింది, నవమి తిథి నాడు నువ్వు సువాసిని పూజ చెయ్యి, నేను నీ కడుపున పుడతానని చెప్పింది. సువాసిని పూజ చెయ్యడం అంటే సాక్షాత్తు పరదేవతా పూజయే. అందుకే దేవీ నవరాత్రుల్లో సువాసిని పూజ చేస్తారు. తదియనాడు చక్కగా సువాసిని పూజ, లేకపోతే త్రిలోచన గౌరీ వ్రతము అని వ్రతం. ఆ వ్రతం అయితే భార్యాభర్తలు కలిసి చేస్తారు. దానికి ఋషిప్రోక్తమైన కల్పం. ఆ కల్పంలో విఘ్నేశ్వరుడికి ఎలా కొన్ని పత్రులతో పూజ చేస్తారో అలా కొన్ని రకాలైన పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతో వ్రతం చేసి పూజ చేస్తారు. ఆ వ్రత నియమాన్ని పాటిస్తే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అనుకూలమైనటువంటి దాంపత్యము, సత్సంతానము, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతారు. అంత గొప్ప తిథులు కాబట్టి ఏమీ కష్టపడకుండా యమధర్మరాజు గారి యొక్క పాశములు మీద పడి అపమృత్యు దోషం రాకుండా గండకాలం నుంచి తప్పించుకోవాలి అంటే 2 సాధనాలు ఉంటాయి. పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకమైన మంత్రంతో నల్ల నువ్వులు చేతిలో వేసుకుని, ఆవు పాలు వేసుకుని, ఎవరు చిరంజీవులయ్యున్నారో ఆ 7 చిరంజీవుల పేర్లు చెప్పి ఆ మంత్రంతో ఆ నల్ల నువ్వులు పాలు 3 మాటలు లోపలికి పుచ్చుకున్న వాడికి ఆ సంవత్సరంలో గండకాలం ఉంటే తొలగి వచ్చే పుట్టినరోజు చూస్తాడు. పుట్టినరోజు నాడు సేవించడం ఒకటి. మాకు ఆ పద్ధతి తెలియదండి అనుకుంటే కార్తీక మాసంలో సోదరి చేతి భోజనం చెయ్యడం. సోదరి చేతి భోజనం అంటే ఎక్కడో అక్క చెల్లెలు ఉందనుకోండి, ఒక్కొక్కచో దురదృష్టవంతులు ఉంటారు, అసలు ఆ అక్క చెల్లెలు భోజనానికే పిలవరు తమ్ముడు. అలాంటి అదృష్టవంతులు అనుకోండి, అప్పుడు ఒక్కటే మార్గం. తమ్ముడిని ప్రేమించగలిగిన వాళ్ళు, అన్నయ్యని ప్రేమించగలిగిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు పెట్టిన భోజనం కూడా చెయ్యవచ్చు. అక్క చెల్లెళ్ళు లేకపోయినా వచ్చిన ఉపద్రవం లేదు. ఆయన్ని తమ్ముడిగా, అన్నగా భావన చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. దానికి మంత్రం లేదు, ఏమీ లేదు. ప్రేమతో భోజనం చేసి అక్క చెల్లెలితో ఎంత ప్రేమతో ప్రవర్తిస్తావో అంత ప్రేమతో ప్రవర్తించి వచ్చేయడం. మళ్ళీ తదియ తిథి నాడు సువాసిని పూజ నిర్వర్తించడం. ఇవి చేయగలిగినటువంటి వాడికి కార్తీక మాసంలో పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత అపమృత్యు దోషం నుండి అపమృత్యు దోషం నుంచి తప్పుకుంటాడు. అందుకే కార్తీక మాసం మానవీయ సంబంధములకు ఆటపట్టు. అన్నా చెల్లెళ్ళు కలుసుకోవడం, ఆ ప్రేమ, అన్నయ్య వస్తాడని. ఆ ఆడపిల్లకి తెలుసు, మా అన్నయ్యకి దోసకాయ పప్పు అంటే ఇష్టం అండి, దోసకాయ తెద్దురు అంటుంది. ఆ దోసకాయ పప్పు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం కదూ, అందుకు చేశాను అన్నయ్య అని చెల్లెలు ఇంకో మాట వేసుకో, అన్నయ్య ఇంకో మాట వేసుకోలేదు, బాగులేదా అన్నయ్య అంటే బాగుందమ్మా, పూర్వంలా నేను ఎక్కువ తింటలేదు కదరా అంటే కాదన్నయ్య కొంచెం తినన్నయ్య అని చెల్లి దోసకాయ పప్పు వేస్తే ఆ తినడంలో, ఆ ప్రేమలో ఎంత అనుభూతి ఉంది. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు అంత ప్రేమతో ఉండడంలో ఎంత అదృష్టం అది నిజంగా. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తమ్ముళ్ళు, ఆ ప్రేమ చూస్తే, అన్నగారి పట్ల ఆ తమ్ముళ్ళ ప్రేమ, గౌరవం చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో. కాబట్టి మానవీయ సంబంధములను కూడా పతాక స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి శివకేశవుల ఆరాధన సమాన ప్రతిపత్తిలో జరుగుతుంది. ఇవాళ విశేషించి క్షీరాబ్ది ద్వాదశి. ఇవాళ తులసీ బృందావన ప్రవేశం చేస్తారు శ్రీ మహావిష్ణువు. అందుకే బృందావనంలోకి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తీసుకొచ్చి ఉత్సవమూర్తిని పెట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. తులసి బృందావనంలో దీపాలు పెడతారు. అందుకని ఇవాళ దామోదర లీల కూడా ప్రత్యేకంగా ఒకసారి ఉటంకించారు. రేపటి